తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసీలు గిరిజనేతరులు పెద్ద ఎత్తున మేడారం జాతరకు తరలివస్తున్నారు. భక్తులకు మౌలిక సదుపాయాలన్నిటిపై ముందుగానే పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాతర ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ, జంపన్న వాగులో పవిత్రంగా చూసే ఆ నీటిలో స్నానం చేసే ఏర్పాట్ల విషయంలో కానీ, ఇతరత్ర మౌలిక వసతుల అన్ని విషయాల్లో ముందే అన్ని చర్యలు చేపట్టాం. ఆ చేపట్టిన చర్యల్లో భాగంగా ఎక్కడా ఇప్పటి వరకు అమ్మవార్ల దయతో చిన్న సంఘటన కూడా ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా, కూలుగా లక్షలాది మంది, నాకు తెలిసి ఇప్పుడే అధికారుల్ని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను. నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తుల పోటు మరింత పెరుగుద్ది. అది ఎట్ ఏ టైమ్ మోర్ దాన్ 1 crore పబ్లిక్ ఈ మేడారానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారనేది సమాచారం ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహచర మంత్రులు అందరం దగ్గరుండి అది పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఏవైనా చేసినా ఆ దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు. ప్రభుత్వం భక్తుల కోసం ఎంత శ్రద్ధ అయినా తీసుకోవటానికి వెనకడిగి వేసేది ఉండదని కూడా ఈ వేదిక ద్వారా సమ్మక్క సారలమ్మ భక్త బృందాన్ని అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.